I welcome Sri Prakash Yadav garu to take up the session because as I told that me andariki kuda ఆయన ప్రొఫైల్ పంపించున్నాం బ్రాడ్కాస్ట్ లో. How many of you received? So ఆయన 42 టీమ్ హెడ్స్ విల్ రిపోర్ట్ టు హిమ్ డైరెక్ట్లీ. నేను లాస్ట్ ఇయర్ ఆయనతో ఒక 2 hours ఇంటరాక్ట్ అయినప్పుడు ఆయన చిన్న చిన్న అబ్జర్వేషన్స్, సో వాళ్ళ సేల్స్ టీమ్తో మాట్లాడుతుంటే అందులో ఒక కొత్తగా వచ్చిన అబ్బాయి ఎక్కువ సేల్ క్లోజ్ చేసాడు ఈ వీకెండ్ రాదర్ దాన్ ఏ సీనియర్ గాయ్. ఎందుకు అని రివ్యూ చేస్తే అర్థమైంది ఏంటంటే సీనియర్ పర్సన్ ఆయనకి ఎక్కువ కాంటాక్ట్స్ ఉండడం వల్ల ఆయన ఫోన్ చేస్తే అందరూ వస్తున్నారు, వాళ్ళతో ఎంగేజ్ అయి ఉంటున్నాడు. వేరేజ్ ఈ కొత్తగా వచ్చిన అబ్బాయి అతనికి ఎక్కువ కాంటాక్ట్స్ లేవు కనుక వాకిన్స్ వచ్చిన వాళ్ళందరికీ ఫుల్ అటెన్షన్ పే చేసి ఈజ్ ఏబుల్ టు క్లోజ్ మోర్ సేల్స్. సో మనం చేతిలో చాలా ఇన్స్ట్రుమెంట్స్ పెట్టుకుని ఇట్లా బిజీగా ఉన్నాం అనుకోండి, కొత్తది ఏదన్నా మనకు వస్తే మనకి ఆ స్పేస్ ఉండదు తీసుకోవడానికి. సో ఒక ఫ్రెష్ పర్స్పెక్టివ్ తీసుకురాగలుగుతారు. అండ్ ఆయన కస్టమర్స్ని డైరెక్ట్గా కలుస్తుంటారు. బికాస్ ఏ సీఎం అయినా ఎంత పెద్ద నాయకుడైనా కార్యకర్తతో టచ్ కానీ పోయిందా మీకు గ్రౌండ్ రియాలిటీ తెలియదు. మీరు చుట్టూ ఉన్న కోటరయే చెప్పిందే నిజం అనుకుంటారు. కింగ్స్ న్యూ క్లోత్స్ అనే కథలాగా ఉంటుందన్నమాట. సో డెసిషన్ మేకింగ్ మీకు ఇక్కడికి రిజల్ట్ వచ్చినట్టుగా అప్పుడు సర్ప్రైజ్ అవుతుంటారు. బట్ ప్రకాష్ యాదవ్ గారు ఎవ్రీ వీక్ కస్టమర్స్తో, ప్రతి సేల్స్ ఎగ్జిక్యూటివ్ కొత్త సీనియర్ ఆర్ జూనియర్ ఆల్సో విత్ కస్టమర్. సో ఎవరైనా కొన్న తర్వాత కూడా కలుస్తారు ఆయన. అసలు ఎందుకు కొన్నారు, వాట్ ఈస్ ద రీజన్ అని తెలుసుకుంటే, సో ఆ అఫోర్డబుల్ సెగ్మెంట్ అప్పుడు నాకు ఆయన చెప్పినటువంటి ఇన్సైట్ చూస్తే, సో యూజువల్గా ఏమనుకుంటారు, మన అఫోర్డబుల్ సెగ్మెంట్ మనకి ప్రైమ్ మినిస్టర్ ఆవాస్ యోజన స్కీమ్ ఉందంటే ఓకే మిడిల్ క్లాసో లోయర్ మిడిల్ క్లాసో కొనుక్కుంటారనొచ్చు. సో సర్ప్రైజింగ్లీ దేర్ ఆర్ రిచ్ క్యాడర్ ఆల్సో పర్చేస్ బికాస్ దే ఆర్ హ్యావింగ్ ఎ విల్లా బట్ దే హ్యావ్ ఎ డాటర్. సో వాళ్ళ కమ్యూనిటీ కావాలి, ఆడుకోవడానికి ప్లేస్ కావాలి, ఈ ఫెసిలిటీస్ కావాలి. నేను పెద్ద ఇల్లు కట్టుకుని నేను ఒక్కడనే ఉండి కంటే ఐ వాంట్ బి పార్ట్ ఆఫ్ ద కమ్యూనిటీ, ఐ వాంట్ మై చైల్డ్ టు బి పార్ట్ ఆఫ్ ద, అందరితో కలిసి పెరగాలి. పూర్వం బడి గుడి మీరు అబ్జర్వ్ చేస్తే ఒకటే బడి ఉండేది. జమీందార్ కొడుకు అక్కడే, పాలేరు కొడుకు అక్కడే చదువుకునేవాడు. అలాగే గుడి. సో ఒక పండగ వస్తే ప్రతి కమ్యూనిటీ దాంట్లో ఆ జాతరలో పార్టిసిపేట్ చేసేవారు. సో దే ఆర్ యాక్చువల్లీ కమ్యూనిటీ బిల్డింగ్ సెంటర్స్. ఇవాళ మనకి అన్ఫార్చునేట్లీ కమ్యూనిటీస్ బీన్ డివైడెడ్. బట్ ఆ యొక్క సెగ్మెంట్ చూసిన తర్వాత, వీబీ సిటీ చూసిన తర్వాత, ఈజ్ అబ్జర్వేషన్స్ ఐ రియలీ ఫెల్ట్ దట్ ఈజ్ యాక్చువల్లీ బ్రాడ్ ఎ బ్యూటిఫుల్ కమ్యూనిటీ ఇన్ టు దట్ సిటీ. మేబీ వీబీ సిటీ అంటే నాకు తెలీదు, నా పేరు వేణుభగవాన్ అని పెట్టేసుకున్నారు అనుకున్నాను నేను. సో మేబీ వైబ్రెంట్ సిటీ. థ్యాంక్ యూ సో మచ్ సార్, ఇట్స్ అవర్ టీమ్. థ్యాంక్స్ ఎవ్రీవన్. అండ్ అట్ ద అవుట్సెట్ లెట్ మీ థ్యాంక్ వేణు. ఒక్కసారి పరిచయానికే ఆయన ఫస్ట్ ఐఎమ్ అమేజ్డ్ బై హిజ్ మెమరీ. ఒక హాఫ్ అన్ అవర్ ఉన్నాడు, దాని ఏమంటారు గ్రాఫిక్గా, అంటే లైన్ బై లైన్ ఈజ్ ఏబుల్ టు నరేట్ హిజ్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ హ్యావింగ్ సాట్ విత్ మీ. వండర్ఫుల్ మెమరీ. అండ్ థ్యాంక్స్ టు సిగ్నేచర్ కంపెనీ వెంకటరామరెడ్డి గారికి ఫర్ హోస్టింగ్ దిస్. అండ్ రామరెడ్డి గారు ఏమనాలో అర్థం కావట్లేదు, ఆయన పాత మిత్రుడు అనాలి లేకపోతే ఇంకేమనాలో అర్థం కావడం లేదు. ఈజ్ అంటే ఆయనకు తెలుసో లేదో ఈజ్ గ్రేట్ ఇన్ వన్ పర్టికులర్ సెన్స్. రియల్ ఎస్టేట్లో ఒకసారి ఎప్పుడు నేను మా ప్రమోటర్ ఆనంద్ రెడ్డి గారు డిస్కస్ చేస్తూ ఉంటుంది. దెర్ ఆర్ హార్డ్లీ 2 or 3 కంపెనీస్ విచ్ హ్యావ్ సర్వైవ్డ్ బియాండ్ 25 years. 25 ఏళ్ల పైన ఉన్న కంపెనీలు వేళ్ళ మీద లెక్క పెట్టుకోవచ్చు. దేశంలోనైతేనేంటి, మన ప్రాంతంలోనైతేనేంటి. ఇప్పుడు కొన్ని పీక్స్ వెళ్ళి కూడా కనుమరుగైపోయిన కంపెనీలు ఉన్నాయి. బట్ ఒక ఆర్క్ అనే సంస్థ అంటే 30 years ఆఫ్ బీయింగ్ దేర్ ఇట్ సెల్ఫ్ ఇస్. అండ్ ఇఫ్ యూ వర్ టు go through the list of Fortune 500 companies also, there are hardly, I think, some 10-15 companies which have been there over the years. Oka Coca-Cola undotchu or Nestle undotchu or whatever. So a lot of companies, they peak and die. So organization is sustain cheyadam kuda important. And ala sustain chestunnaru kabatti ippudu ayana mind lo okati nenu 5,000 crore kavali ante that's possible because he has been there. Okay, so I appreciate his whatever అంటే ఆయన వయసు అంటే నోబడీ కెన్ గెస్. ఓకే, అంటిల్ అన్లెస్ యూ గో అండ్ లుక్ ఎట్ హిస్ ప్రొఫైల్. స్టిల్ హీ విల్ ఛాలెంజ్ హిమ్సెల్ఫ్ ఎవ్రీ డే ఫిజికలీ అండ్ ఐ థింక్ ఈస్ ఛాలెంజింగ్ హిమ్సెల్ఫ్ ప్రొఫెషనలీ. ఐ విష్ హిమ్ ఆల్ ద బెస్ట్. జస్ట్ వేణుగారు ఇచ్చిన బ్రీఫ్ తోటి ఐ జస్ట్ వాంటెడ్ టు టెల్ యూ, మీకు కొద్దిగా తెలిసే ఉండొచ్చు ఆర్ లేకపోతే కొన్ని తెలియనివి కూడా ఉండొచ్చు.
And the purpose of a meeting is to, fill those gaps, getting to know from you, and also whatever I can in my service of, say, 13 years now in real estate. Hitherto I used to work with the petroleum company, HPCL. Then I resigned, I got into real estate. I was heading Hindu projects. I was there for almost like 6.5 years. Now I am here at Indus. Indus మీకు మెయిన్గా పెబల్ సిటీ అనే పేరుతోటి మీకు గుర్తుంటుంది. దట్ వాజ్ అవర్ ఫస్ట్ కంపెనీ. అండ్ ఫర్ కపుల్ ఆఫ్ ఇయర్స్ వీ వర్ నోన్ యాజ్ ఇన్కార్. దెన్ ద పార్ట్నర్స్ got on to their own ways. Now this company has been renamed as Indus. We have 4 projects: Pebble City at Appa Junction, One City at Kukatpalli, VB City at Kompalli, and Viva City at Kondapur. సో నా ఈ 6 years జర్నీలో అర్థమైన కొన్ని విషయాలు చెప్తాను. ఇంకోటి, వాట్ ఐ కెన్ సీ ఈజ్ లైక్ మోస్ట్ ఆఫ్ యూ ఆర్ ఫ్రమ్ సిగ్నేచర్ జర్నీ ఎంత 12 years. ఒక గ్రోయింగ్ కంపెనీలో మనం పనిచేస్తే ఏం బెనిఫిట్ ఉంటుందో ఐ హ్యావ్ సీన్ ఇట్ మై సెల్ఫ్. సో రైట్ వాట్ ఎవర్, ఐ మీన్ ఈవెన్ ఆ కంపెనీ ఈజ్ జస్ట్ అబౌట్ 12 years old. బట్ గ్రోయింగ్ కంపెనీలో ఆ ఛాలెంజెస్ అన్నీ చూస్తూ, అంటే మన లెర్నింగ్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఒక వెల్ ఎస్టాబ్లిష్ కంపెనీ, ఒక ప్రెస్టీజ్, ఒక అపర్నాను ఆర్ వాట్ ఎవర్ వెల్ ఎస్టాబ్లిష్ కంపెనీస్లో వెళ్తే అక్కడ లెర్న్ చేయడానికి ఎక్కువగా ఉండదు. ఎందుకంటే దే ఆల్రెడీ అరైవ్డ్ దేర్ అండ్ సెట్ సిస్టమ్స్, ప్రాసెసెస్ అన్నీ ఉంటాయన్నమాట. అంటే ఎప్పుడైతే మనిషి డిఫికల్టీస్ ఫేస్ చేస్తాడో అక్కడే లెర్నింగ్ ఉంటుంది. వేణు గారు చెప్పినట్టుగా, అంటే ఐ కీప్ మీటింగ్ ద కస్టమర్స్ ఎవ్రీ వీకెండ్. ఎవడు కొనలేదనేది అదొకటి, ఎందుకు కొనలేదనేది ఆ రివ్యూ మీటింగ్స్లో అవుతూ ఉంటాయి. కానీ ఎవరైతే ఎందుకు కొన్నారు కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. లైక్ ఫర్ ఎగ్జాంపుల్, మాది 842 square feet అపార్ట్మెంట్. సంబడి ఒక వైస్ ప్రెసిడెంట్ ఇన్ ఏ reputed company, IT company like IBM also, he has bought a, his salary must be around 50-60 lakhs CTC ఉండొచ్చు. మీరు ఎందుకు కొన్నారంటే అది తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. సో ఇంతకుముందే వీరు వేణు అండ్ రామరెడ్డి గారు అన్నట్టుగా, కస్టమర్ మైండ్లో ఏమున్నది, అన్లెస్ అంటిల్ యూ ఆస్క్ దెమ్ యూ విల్ నాట్ నో. మనమే ఏదో అనుకుంటూ ఉంటాం, లేకపోతే వీ మేక్ లాట్ ఆఫ్ అజంప్షన్స్. సో అజంప్షన్స్ చేయొద్దంటే యూ నీడ్ టు కీప్ టాకింగ్ విత్ కస్టమర్స్ మోర్ అండ్ మోర్. ఓకే, ఐ క్విక్లీ రన్ యూ త్రూ ఏ ప్రజెంటేషన్ విచ్ ఐ మేడ్. గుడ్ ప్రాజెక్ట్ అంటే ఏంటి? సో వేణుగారు నాకు ఫస్ట్ చెప్పిందంటే, సేల్స్ అంటే వాట్ ఈస్ ద ఈజీ వే ఆఫ్ డూయింగ్ సేల్స్. దెర్ ఇస్ నో ఈజీ వే ఆఫ్ డూయింగ్ సేల్స్, లెట్ మీ టెల్ యూ. అది ఉండేది ఉంటే వుడ్ హ్యావ్ బీన్ బిజీ అట్ అవర్ ఆఫీసెస్ సెల్లింగ్ మోర్ అండ్ మోర్ ప్రాజెక్ట్స్. ఓకే, సో మెట్రిక్స్ ఆఫ్ ఏ గుడ్ ప్రాజెక్ట్ అంటే లొకేషన్. రియల్ ఎస్టేట్లో మీకు తెలియదు ఏముంది, రియల్ ఎస్టేట్ అంటే లొకేషన్. మీరు ఎంత పెద్ద కంపెనీ అయినా ఉండొచ్చు, బట్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక డిఎల్ఎఫ్ వెళ్ళి షాద్ నగర్లో కడితే నోబడి విల్ బై. ఓకే, సో ద లొకేషన్ హ్యాస్ టు బి ప్రామినెంట్. పీడిగ్రీ అండ్ బ్రాండ్. ఈ బ్రాండ్ అనేది చాలా తరచుగా మనం వాడుతూ ఉంటాం. ప్రాబ్లం రియల్ ఎస్టేట్లో ఏంటంటే, రియల్ ఎస్టేట్లో బ్రాండ్ క్రియేట్ చేయాలంటే మటుకు చాలా టైం పడుతుంది. 5-10 ఏళ్ళు. ఎంత పెద్ద బ్రాండ్ అయినా, ఈరోజు ఎంతో పెద్ద బ్రాండ్ ఉండొచ్చు, బట్ అన్నిటికీ కూడా మినిమం 5-10 years పడుతుంది. ఎందుకంటే రియల్ ఎస్టేట్ ప్రోడక్ట్ ఇట్ ఈస్ నాట్ అవైలబుల్ ఆఫ్ ద షెల్ఫ్. మీరు ప్లాన్స్ గీస్తారు, బ్రోషర్లు తయారు చేస్తారు, భూమి పూజ అవుతుంది, ఇక అక్కడ నుంచి మొదలవుతుంది. అంటే కస్టమర్కి తెలియదు ఏమి ఇస్తున్నారో మీరు అనేది. సో వీ స్పీక్ అబౌట్ మెనీ థింగ్స్. సో కస్టమర్ హ్యాస్ టు వెయిట్ ఫర్ అట్లీస్ట్ 3 to 4 years. ఆర్ మీకు ఒక సెటప్ ఒక 200-300 కస్టమర్స్ వచ్చేసరికి 3-4 ఏళ్ళు అవుతుంది. అలానే ఒక 1000 కస్టమర్స్ వచ్చేసరికి ఒక 5-6 years అవుతుంది. సో నోబడీ కెన్ షార్ట్ సర్క్యూట్ దిస్ సైకిల్. యా, దెన్ అందరం కూడా మనం కన్స్ట్రక్షన్ క్వాలిటీ, ఎవ్రీబడి సేస్ మై క్వాలిటీ ఈజ్ గుడ్. ఇట్ ఈస్ వెరీ వెరీ సబ్జెక్టివ్. అంటే ప్రోడక్ట్ తయారైతే కానీ, మనకు ఆల్రెడీ 2-3 ప్రాజెక్ట్స్ ఉన్నాయి. సో యూ కెన్ సే సంబడి కమ్స్, మాది క్వాలిటీ బాగుంటుంది సార్. ఎట్లా చెప్తారు? ఎస్, యూ హ్యావ్ 2 other ప్రాజెక్ట్స్ ఇన్ ద నేబర్హుడ్, కావలిస్తే లెట్స్ గో అండ్ హ్యావ్ ఎ లుక్ ఎట్ ఇట్. సో ప్రూఫ్ ఆఫ్ ద పుడింగ్ అంటారు. అంటే అన్లెస్ అంటిల్ యూ సీ. సో ఇది మీరు క్రియేట్ చేయడానికి, అంటే ఒక రామరెడ్డి గారు అన్నట్టు ఇంతకుముందు ఒక 20 అపార్ట్మెంట్ బిల్డింగ్ చేయాలన్నా మీకు 2 ఏళ్ళు పడుతుంది. ఓకే, అలాంటివి 2-3 చేస్తే దెన్ యూ కెన్ సేకి మా డిజైన్ బాగుంటుంది, మా క్వాలిటీ బాగుంటుంది, అది ఇదంతా కూడా. స్పెసిఫికేషన్స్, దట్ ఈస్ వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్. అండ్ కొత్త బిల్డర్స్కి ఇది చాలా ఇంపార్టెంట్. నేను చూస్తూ ఉన్నాను, లాట్ ఆఫ్ న్యూ డెవలపర్స్ హ్యావ్ కమ్ ఇన్ ద లాస్ట్ 2 to 3 years. సో
ఎక్కడో ఒకటి మీకు సమ్ పాజిటివ్ పాయింట్ వేర్ అంటే ద కస్టమర్ షుడ్ బి ఏబుల్ టు ఐడెంటిఫై, ఓహో ఇది బాగానే ఉంది అంటే అక్కడ ఆర్కిటెక్ట్ ఆర్ కన్సల్టెంట్స్ ప్లే బిగ్ రోల్. అంటే లూజ్లీ నేను మాట్లాడాలంటే ఇప్పుడు నేను కొత్త బిల్డర్ని అనుకోండి, ఇఫ్ ఐ పుట్ ఏ హఫీజ్ కాంట్రాక్టర్ ఆర్ ఏ జెనసిస్ నేమ్ ఓవర్ దేర్, అట్లీస్ట్ పీపుల్ నో ఓకే ఈయన కొద్దిగా ఏదో అంటే ఈయన ఏదో మంచిది డెలివర్ చేద్దామనే ప్రయత్నం చేస్తా ఉన్నాడు, అది ఇది అనేది ఒకటి వస్తుంది. అంటే యు ఆర్ ట్రయింగ్ టు build yourself with the associations. Okay, మాస్టర్ ప్లాన్, ఫ్లోర్ ప్లాన్స్, అట్లే ప్రోడక్ట్ మిక్స్, ఎక్కడ ఏమి ఇస్తున్నాం అనేది కూడా ఇంపార్టెంట్. మనం కొల్లూరులో వెళ్ళి 2500 స్క్వేర్ ఫీట్ ఇస్తే నోబడీ విల్ బై. ఓకే, సో ఆ ప్లేస్కి బట్టి మీ క్లయింటైల్ ఎవరు ఉంటారు దాన్ని బట్టి వాట్ ఈస్ ద కైండ్ ఆఫ్ ప్రోడక్ట్ విచ్ యూ ఆర్ గోయింగ్ టు గివ్. Then obviously amenities and infrastructure. Yeah, so Clubhouse is a big draw these days if it is a big project. ఏమేమి ఇస్తున్నాం అనేది అదొక పెద్ద మార్కెటింగ్ టూల్ అవుతుంది. ఇన్వేరియబుల్లీ ప్రైస్, సో ప్రైస్ కాంట్ బి వెరీ చీప్, అట్ ద సేమ్ టైమ్ ఇట్ హ్యాస్ టు బి, అంటే ఆ ప్రైస్ పాయింట్ ఏదో కనుక్కోవడం కూడా ఇంపార్టెంట్. సో ఎందుకంటే ఒక బియాండ్ ఎ ప్రైస్ యూ మస్ట్ బి మిస్సింగ్ లాట్ ఆఫ్ కస్టమర్స్. ఇప్పుడు 1 crore ప్రోడక్ట్ ఉంటే ఇఫ్ దర్ ఇస్ అ కస్టమర్ బేస్ ఆఫ్ 20,000, అది పోయి 1 crore 5 lakhs అయినా కానీ సడన్లీ 10,000 ఫ్రమ్ ద 20,000 పూల్ విల్ డిసపియర్ ఓన్లీ 5 lakhsకి. సో ఆ ప్రైస్ ఎలాస్టిసిటీ అనేది ఇంపార్టెంట్. అండ్ కాంపిటీషన్, మనకు చుట్టుపక్కల ఎవరున్నారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను పెద్ద బ్రాండ్ కాదు, నేను కొత్తగా ఈరోజు నేను వచ్చి 4-5 ఏళ్ళు అయింది. అంటే ఇటువైపు అపర్ణ ఉంది, అటువైపు మై హోమ్ ఉంది, ముందర ఇంకెవరో సమ్ బెంగళూరు బేస్ పెద్ద డెవలపర్ ఉన్నాడు. అయితే హౌ డు ఐ కంపీట్ విత్, అంటే దేర్ హ్యాస్ టు బి సమ్ యూనిక్ థింగ్ ఇన్ యూ. మీ ఆఫరింగ్లో యూనిక్నెస్ ఉండాలి, ఆర్ ప్రమోటర్ మస్ట్ బి హ్యాండ్స్ ఆన్. అక్కడే అంటే ఫస్ట్ సెట్ ఆఫ్ 100 కస్టమర్స్ని నేనే డైరెక్ట్గా మాట్లాడతాను, అట్లాంటిది ఏదన్నా ఉండాలి. లెట్స్ సి. ఇప్పుడు డెవలపర్స్ హైదరాబాదే కాదు ఎక్కడ చూసినా అని ఒక 3-4 కేటగిరీస్ ఆఫ్ డెవలపర్స్ ఉంటారు. వై ఐఎమ్ సేయింగ్ దిస్ ఇస్, ఇప్పుడు సేల్స్కి సొల్యూషన్ అంటే అందరూ డెవలపర్స్కి ఒకలాంటి సొల్యూషన్ ఉండదు. ఓకే, సో ఈచ్ కేటగిరీ ఆఫ్ డెవలపర్ హ్యాస్ అ యూనిక్ ప్రాబ్లమ్, రైట్? బికాస్ వన్ స్ట్రాటజీ డజంట్ ఫిట్ ఇట్ ఆల్. వైడ్ రేంజ్ ఆఫ్ డెవలపర్స్లో కేటగిరీ 1 అంటే ఇక్కడ వీళ్ళు సిటీలో 3-4 ఉంటారు పెద్ద బ్రాండ్స్, వాళ్ళు ఏం చేయాల్సిన అవసరం లేదు. పీపుల్ విల్ అంటే దే అనౌన్స్ ఎ ప్రాజెక్ట్, దెన్ సేల్స్ విల్ హ్యాపన్ ఆన్ దేర్ ఓన్. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకు 2 పేర్లు అంటే మై హోమ్ అపర్ణ వస్తుంది. ఇక్కడ వాళ్ళకు అరౌండ్ 25+ years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. 10,000 కస్టమర్స్ కంటే ఎక్కువగా ఉంటారు వాళ్ళ దగ్గర, 10-15,000 ఉంటారు. అందుకని వాళ్ళు ఇలా స్టార్ట్ చేయగానే ఎగ్జిస్టింగ్ కస్టమర్స్లోంచే ఒక 20% సేల్స్ వాళ్ళకి అయిపోతాయి. సో దే ఆర్ అట్ ఎ డిస్టింక్ట్లీ డిఫరెంట్ పొజిషన్ ఆల్ టుగెదర్. ఫర్ దెమ్ సేల్స్ అనేది పెద్ద ఇట్స్ నాట్ ఎ ప్రాబ్లమ్ ఎట్ ఆల్. సో దే ఆర్ మోర్ ఫోకస్డ్ ఆన్ ఐడెంటిఫైయింగ్ ల్యాండ్ పార్సల్స్, ఇక్కడ చేద్దామా అక్కడ చేద్దామా, డిజైన్ ఎలా చేద్దాం, కాస్ట్ ఎఫిషియన్సీస్ ఎట్లా చేద్దాం, వీటిలో వాళ్ళు బిజీగా ఉంటారు. అండ్ అదర్ కేటగిరీ క్యాట్ 2 అంటే వీళ్ళు మధ్యస్థంగా ఉంటారనమాట. అంటే దే మస్ట్ బి అరౌండ్ 10-15 years old లైక్ అస్ అండ్ హూ హ్యావ్ అబౌట్ 4,000-5,000 customers, and they are busy in growing, so they have to grow. So sales focus చాలా ఉంటుంది అలాంటి ఆర్గనైజేషన్లో, బికాస్ category 1 is the best category to be in, where there is a great brand pull. పుష్ అనేది ఏమి ఉండదు, మన ప్రోడక్ట్స్ దానంతట అది అమ్ముడుపోతూ ఉంటుంది. సో వీ హ్యావ్ అట్లీస్ట్ 10 ఆఫ్ ద ఈ సిటీలో 10 మంది ఉంటారనుకుంటాను, వేర్ హూ వుడ్ హ్యావ్ సోల్డ్ మోర్ దెన్ 5,000 అపార్ట్మెంట్స్. అయితే వాళ్ళందరూ కూడా నెక్స్ట్ లెవెల్లో వెళ్ళడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. సో ఐ థింక్ దిస్ ఈజ్ మోర్ రిలవెంట్ టు అస్, బికాస్ ఇక్కడున్న ఆడియన్స్లో మేజర్గా వారికి ఎక్స్పీరియన్స్ చాలా ఉండొచ్చు డిఫరెంట్ కంపెనీస్లో, బట్ దిస్ ఈస్ ఎ న్యూ కంపెనీ విచ్ ఈస్ స్టార్టెడ్. సో లెస్ దెన్ 4-5 years ఆఫ్ ఎక్స్పీరియన్స్. లోకలైజ్ ప్రెజెన్స్ అంటే ఇప్పుడు ఎవరో చెప్పారు అల్కాపురిలో చాలా ప్రాజెక్ట్స్ చేశారు అంటే ఈజ్ ఆ ఏరియాలో వెల్ బ్రాండెడ్ గ్రూప్. ప్రమోటర్ డ్రివెన్ కంపెనీ, ప్రమోటర్ అన్నీ తనే ముందై అన్ని ప్రతి దాంట్లో ఇన్వాల్వ్ అవుతూ ఉంటారు, డిఫరెంట్ అవి ఉండవు. అండ్ లెస్ దెన్ 1,000 customers ఉంటారు. సో ఇక్కడ ఛాలెంజ్ ఏముంటుందంటే ఒక వచ్చిన కస్టమర్ని ఎట్లా ఇంప్రెస్ చేయాలి. బికాస్ బ్రాండ్ ఈజ్ వన్ థింగ్, అంటే యు ఆర్ నాట్ ఎ వెరీ వెల్ నోన్ నేమ్, ఏం చేద్దాం అనేది ఇక్కడ ప్రశ్న. లెట్స్ సీ.
మా కంపెనీలో ఎలా చేస్తామో క్విక్గా నేను రన్ చేస్తాను. వీఆర్ కేటగిరీ 2, వీఆర్ ట్రైంగ్ టు గెట్ ఇన్ టు ద క్యాట్ 1 రోల్. మీరు చూసే ఉండొచ్చు, అంటే ఎక్కడైనా మాది కమ్యూనికేషన్ అంతా కూడా వీ యూజ్ దిస్ కలర్, ఈవెన్ అవర్ విజిటింగ్ కార్డ్స్ కానీ. సో దేర్ ఆర్ సమ్ సమ్ కీ ఫీచర్స్. అవర్ నేమ్ ఇండిస్, ఐ సెడ్ మాది ముందు కంపెనీ పేరు ఇన్కార్ ఉండే, వీ హ్యాడ్ టు చేంజ్ ద నేమ్ బికాస్ ద పార్ట్నర్స్ హ్యాడ్ సెపరేటెడ్ అండ్ ఇన్కార్ నేమ్ హ్యాడ్ గాన్ టు ద అదర్ పార్ట్నర్. So we have put the name Indus. Indus ante Incor plus IS ante Israelis. See, our first flagship project was a consortium project between Incor and 2 Israeli companies. So that is the origin of our name. Logo lo kuda, if you were to see the logo Indus, simple letters. So simplicity, flexibility, 2 eyes means imagination. Alanti vevu ante we had done all that discussions with our brand consultant. So our philosophy is my tagline engineered homes in Hyderabad. So we have built our brand around certain features, the color, that asterisk sign and engineered homes and a tag. So adi viriviga prati communication lo use chestha unte edo customer will get connected, right? సో మేజర్గా అడ్వర్టైజ్మెంట్ అనేది ఆర్ కమ్యూనికేషన్ అనేది ఈ సైజ్ కంపెనీస్కి ఆర్ ఇప్పుడు ఫస్ట్ స్టార్ట్ చేస్తున్న కంపెనీస్ కానీ కన్సిస్టెంట్గా ఉండాలనేది ఆల్ బ్రాండ్ గురూస్ కూడా చెప్తూ ఉంటారు. అంటే ఏదో ఒక లైన్ ఒకటి తీసుకుంటే ఓకే హ్యాపీ హోమ్స్ ఫర్ ఎవ్రీ వన్ అనేది ఒక ట్యాగ్ లైన్ ఉంటే సో యూ షుడ్ వర్క్ ఆన్ దాట్, రైట్? సో మా communication anta kuda it is consistent. You go to our website, you see a newspaper ad or you see our digital marketing in a TV channel or whatever, certain things అవే యూజ్ చేస్తూ ఉంటాం. కలర్స్ కానీ భాష కానీ అది మార్పు ఉండదు అనమాట. ఆర్ ఆన్ సైట్ బ్యారికేడ్స్ అండ్ ఛానల్ పార్ట్నర్స్కి ఏమైనా మెసేజెస్ పంపాలన్నా మెయిల్ పంపాలన్నా ఒకటే ఫార్మాట్లో పంపుతాం. అండ్ కస్టమర్స్ తోటి ఎలా మాట్లాడాలో అనేది కూడా మేము బాగా, అంటే ఈ విధంగా మాట్లాడాలనేది సేల్స్ టీమ్ కూడా ట్రైన్ చేస్తాం. బికాస్ దెర్ ఆర్ 23 సేల్స్ పర్సన్స్. సో ఎవ్రీబడీ కాంట్ స్పీక్ ఎ డిఫరెంట్ లాంగ్వేజ్. నువ్వు ఇంతే మాట్లాడాలి, డోంట్ ఓవర్ ప్రామిస్, ఇలాంటివన్నీ వీ టెల్ దెమ్ క్వైట్ ఇంటెంట్లీ. అవర్ ఫిలాసఫీ ఇస్ డోంట్ ఓవర్ ప్రామిస్. అంటే మా సేల్స్ ఆఫీసర్స్ కానీ మా కార్పొరేట్ ఆఫీస్ కానీ ఇట్ విల్ లుక్ గుడ్ బట్ ఇట్ విల్ బీ ఆల్సో సింప్లిసిటీ ఈజ్ ద అండర్లయింగ్ థింగ్ అనమాట. So our people, our website or all kinds of communications are very, very informative. You please visit our website. You can find all of the information there itself. Subtle messaging, ante గట్టిగా మేము ఇది అది అని చెప్పకుండా అండర్లైనింగే ఉంటుంది ఏ కమ్యూనికేషన్ అయినా మాది. సేల్స్కి వస్తే లీడ్ జనరేషన్ ఈజ్ ఎ వెరీ వెరీ బిగ్ థింగ్. ఆ లీడ్ జనరేషన్లో మార్కెటింగ్ plays a very big role and brand, since we have created a brand, ఆ బ్రాండ్ తోటి కూడా లీడ్స్ వస్తూ ఉంటాయి. అండ్ అదర్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ కస్టమర్ ఎక్స్పీరియన్స్. ఇంతకుముందు కూడా చెప్పారు, వేణుగారు చెప్పారు, ఆయన కూడా చెప్పారు. సో మీరు ఎగ్జిస్టింగ్ కస్టమర్స్ తోటి కూడా ఇంటరాక్ట్ చేసే పని పెట్టుకోండి. బికాస్ లాట్ ఆఫ్ ఈరోజు అంటే చీపెస్ట్ వే ఆఫ్ ఆర్ చీపెస్ట్ అనని కానీ అంటే ద థింగ్ విచ్ డజంట్ హ్యావ్ ఎనీ ఎక్స్పెన్స్ ఈజ్ గెటింగ్ మోర్ అండ్ మోర్ సేల్స్ ఫ్రమ్ రెఫరల్స్. సో చాలా మటుకు ఏమవుతుందంటే ఆర్గనైజేషన్స్లో ఒకసారి కస్టమర్ కొన్నాడు, అగ్రిమెంట్ ఆఫ్ సేల్ సైన్ చేశాడు, ఇంకా మనం మర్చిపోతాం అనమాట. యూ ఇంటరాక్ట్ విత్ హిమ్ ఆర్ యూ ట్రైన్ యువర్ సేల్స్ పీపుల్ టు ఇంటరాక్ట్ విత్ దెమ్ ఎవ్రీ నవ్ అండ్ దెన్ రెగ్యులర్గా. దెన్ డెఫినెట్లీ ఆ వర్డ్ ఆఫ్ మౌత్ తోటి వచ్చే సేల్స్ కూడా చాలా స్ట్రాంగ్గా ఉంటాయి, ఆ లీడ్స్ చాలా స్ట్రాంగ్గా ఉంటాయి, కన్వర్షన్స్ కూడా బెటర్ ఉంటాయి. సో ఆ ఎక్స్పీరియన్స్ అనేది కన్సిస్టెంట్గా వాళ్ళకి ఇస్తూనే ఉండాలి. ఒక్కోసారి ఇష్యూస్ తోటి వస్తారు, ఇష్యూస్ తోటి రానివ్వండి, ఇష్యూస్ తోటి వస్తేనే బెటర్గా ఉంటుంది. సమ్ హీటెడ్ దాంట్లో వస్తారే, మొన్ననే మీరు డిమాండ్ నోట్ పంపించారు, మళ్ళీ ఇంకోటి డిమాండ్ నోట్ పంపిస్తున్నారు, అసలు ఇది ఏమైనా తమాషానా ఇది అంటే, సార్ యూ షుడ్ బీ హ్యాపీ దట్ ద కన్స్ట్రక్షన్ ఈజ్ హ్యాపెనింగ్ సో ఫాస్ట్. సో మేక్ హిమ్ కూల్, మేక్ హిమ్ అండర్స్టాండ్, లిజన్ టు హిమ్, ఎంపథైజ్ విత్ హిమ్. సరే ఇప్పుడు కాకపోతే 15 రోజులు నెక్స్ట్ మంత్ కట్టండి. సో దెన్ హీల్ బీ ఎ ఫ్రెండ్ ఫర్ యూ ఫర్ ఎ లైఫ్ టైమ్. ఓకే. సో నా దగ్గరికి మా సేల్స్ టీంలో చాలామంది అంటున్నారు, దిస్ కస్టమర్ ఈజ్ అ యూజ్లెస్ ఫెలో, ఊరికే క్రిప్ చేస్తాడు, ఇది చేస్తాడు, అదేదో అడుగుతాడు, ఇదేదో అడుగుతాడు. అంటే జస్ట్ లిసన్ టు దెమ్. అంటే వీఆర్ ఇన్ దిస్ ప్రొఫెషన్, ప్లీజ్ లెట్ మీ టెల్ యూ, వీఆర్ ఇన్
కన్జ్యూమర్ బిజినెస్. ఓకే, ఈ కన్జ్యూమర్ ఇస్ ద కింగ్ అది ఇదంతా కూడా అది సరే అది క్లిషేడ్ స్టేట్స్మెంట్స్ ఉండొచ్చు, కానీ ఇప్పటికీ అది నిజమే. అంటే వీఆర్ పేడ్ టు లిసన్ టు దెమ్. అరిచినా ఇంకేదైనా చేసినా ఊరికే ఇరిటేట్ చేసినా వీఆర్ గెటింగ్ పేడ్ టు లిసన్ టు దెమ్. అండ్ లెట్ మీ టెల్ యూ, ఇట్ విల్ పే ఇన్ ద ఫ్యూచర్. సో మేము చేసే లీడ్ జనరేషన్ యాక్టివిటీస్ మెయిన్గా మా ఫోకస్ అంతా డిజిటల్. దిస్ వరల్డ్ ఇస్ టుడే, ఐ మీన్ ఎవ్రీథింగ్ ఈజ్ అట్ ఇట్ హెస్ కమ్ డౌన్ ఇన్ టు యువర్ పామ్ in the form of a what do you call smartphone. So our entire major focus is on digital. So we get a lot of leads from digital. ప్రింట్లో హోర్డింగ్స్లో కూడా ఉన్నాం. సో మేము ఇంకేం చేస్తామంటే ఈ ఎఫికసీ ఆఫ్ లీడ్స్, ఎంత ఖర్చు పెడుతున్నాం, దానికి ఎన్ని లీడ్స్ వస్తున్నాం అనేది మా కమ్యూనికేషన్ హెడ్ కాన్స్టెంట్గా మానిటర్ చేస్తూ ఉంటాడు. సో అట్ ద ఎండ్ ఆఫ్ ద డే అందరి ఏం కూడా ఏముంటుందంటే మినిమం ఖర్చుతోటి మ్యాక్సిమం లీడ్స్ రావాలి. సో దట్స్ వాట్ వీ మానిటర్. సో ఈ వెబ్సైట్స్ని అంటే బ్రాండ్ పుల్ కాన్స్టెంట్గా మెయింటైన్ చేయాలంటే మన వెబ్సైట్ని కాన్స్టెంట్గా రిఫర్బిష్ చేస్తూ ఉండాలి, ఇంకేమైనా అప్గ్రేడ్ చేస్తూ ఉండాలి. ఎప్పుడు ఒకేలాగా కూడా ఉంటే కూడా అంటే యూ టు బీ ఇన్ ట్యూన్ విత్ ద టైమ్స్ అండ్ ఆల్సో ద ప్రోగ్రెస్ అట్ యువర్ ప్రాజెక్ట్స్, సంథింగ్ ఈజ్ హ్యాపెనింగ్. అంటే వెబ్సైట్ మెయింటెనెన్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ యాక్టివిటీ. అలానే కస్టమర్ ఎక్స్పీరియన్స్ అంటే నేను చెప్పాను కదా, నేను అట్ మై లెవెల్ ఐ కీప్ మీటింగ్ కస్టమర్స్ ఆన్ వీకెండ్స్. ఐ టెల్ మై ఫోక్స్, ఇద్దరు ముగ్గురిని అరేంజ్ చేయండి అని. అండ్ అట్ ద ఎండ్ ఆఫ్ ద కాన్వర్జేషన్ ఐ గివ్ దెమ్ ఎ గిఫ్ట్ వోచర్, 2000 రూపీస్ గిఫ్ట్ వోచర్ ఇస్తాను. బట్ దే ఆర్ సో హ్యాపీ విత్ దట్ పర్టికులర్ గెస్చర్. ఐ మీన్ దట్ guy must be earning something like 2000 must be his salary per hour. But still, that ante anything which somebody, some token of appreciation always helps. Portland. Yeah. So I'll quickly run through this. సో సేల్స్ ప్రాసెస్లో మేము లీడ్స్ని చాలా అదిగా అంటే ఇంటెంట్గా మానిటర్ చేస్తాం. ఇట్ మస్ట్ బి లుకింగ్ వెరీ థియరిటికల్ టు యూ, సో ఐ జస్ట్ జంప్ ఆఫ్. అండ్ సైట్ విజిట్స్ ప్లానింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. బికాస్ వారంలో వచ్చే సైట్ విజిట్స్ 80% ఆఫ్ దెమ్ కమ్ ఆన్ సాటర్డే అండ్ సండే. సో అండ్ ఇఫ్ సంబడి ఈ రెఫరల్ అవి అంతా కూడా ఇఫ్ యూ కెన్ మేక్ దెమ్ కమ్ ఆన్ ద వీక్ డేస్, యూ కెన్ స్పెండ్ మోర్ టైమ్. అంటే దిస్ ఈస్ అ పెక్యులర్ సిచ్యువేషన్. ఫస్ట్ 5 days ఎవరు అంటే ఇద్దరు ముగ్గురు వస్తారు. అండ్ సాటర్డే సండేస్ ఇట్ విల్ బి సచ్ ఎ సిచ్యువేషన్, యూ విల్ బి పుటింగ్ ఆఫ్ సమ్ కస్టమర్స్. నేను ఒక్కతనితోటే మాట్లాడుతున్నాను, ఈజ్ ఈటింగ్ ఇన్ టు మై టైమ్. సో సంబడి ఎల్స్ ఈజ్ వెయిటింగ్ అండ్ దెర్ ఆర్ ఛాన్సెస్ దట్ హీ మైట్ జస్ట్ గో ఆఫ్. సో హౌ డూ యూ డీల్ విత్ దోస్ సిచ్యువేషన్? సో హౌ డూ యూ దాన్ని అంటే యాజ్ అ సేల్స్ హెడ్ పర్హాప్స్ ఒకరికి ఈ సిచ్యువేషన్ వేణుకి నేను చెప్పాను అనమాట. ఒకతను బాగా ఎక్స్పర్ట్ సేల్స్ గాయ్, కానీ డైరెక్ట్ వాకింగ్ సేల్స్ తక్కువగా చేస్తున్నాడు అనమాట. ఏంటి రీజన్ అంటే ఆయన రెఫరల్ కస్టమర్ ఎవరో, ఆయన ఎగ్జిస్టింగ్ కస్టమర్, నా ఫ్రెండ్ వస్తున్నాడు, మా బావ వస్తున్నాడు, మా బావమరిది వస్తున్నాడు అంటే హీ నోస్ దట్ ద ఛాన్స్ ఆఫ్ క్లోజింగ్ దట్ ఈస్ వెరీ హై. సో ఈజ్ డివోటింగ్ హిస్ టైమ్ టు దాట్. ఈ మధ్యలో మా ఫ్రంట్ ఆఫీస్ అమ్మాయి, సార్ డైరెక్ట్ వాకిన్ రౌండ్ రాబిన్ మీదే వచ్చింది అంటే అచ్చా అనేసి ఆయన తీసుకెళ్ళి వీడు కొంటాడా ఏం చేస్తాడు, ఏదో భోజనం చేసి ఇక్కడికి వచ్చి ఉంటాడు టైంపాస్కి అనేసి ఒక 5 minutesలో వీల్ జడ్జ్ ఈ మైట్ నాట్ బి ఎ బయర్ అనేసి వీల్ ట్రై టు క్లోజ్ ద కాన్వర్జేషన్ క్విక్లీ బికాస్ ఏ రెఫరల్ కస్టమర్ ఈస్ వెయిటింగ్ దేర్. సో ఇట్ కేమ్ యాజ్ అ సర్ప్రైజ్ టు హిమ్ దట్ దో హీ వాజ్ అ టాపర్ ఇన్ సేల్స్ ఇన్ దట్ పర్టికులర్ ప్రాజెక్ట్, హీ వాజ్ ద లోయెస్ట్ ఇన్ డైరెక్ట్ వాకిన్స్. సో దెన్ వీ హ్యాడ్ టు హ్యావ్ ఏ కాన్వర్జేషన్ విత్ హిమ్. సో ఐ హ్యాడ్ టు టెల్ ద సేల్స్ హెడ్, వీడికి ఏమైనా డిఫికల్టీ ఉండగానే శ్రీకాంత్ యూ టెల్ నరేష్ వాజ్ అ సేల్స్ హెడ్, సో ఆస్క్ హిమ్ టు టేక్ ఓవర్ దిస్ డైరెక్ట్ వాకింగ్ కస్టమర్. సో యూ కెన్ గో అండ్ అటెండ్. ఆ రెఫరల్ అతన్ని కూడా కూర్చోబెట్టలేం కదా, అలా చేయొచ్చు. సో దట్ ద హెడ్ కెన్ స్పెండ్ సమ్ టైమ్ బికాస్ హెడ్ విల్ బి బేసికలీ హెడ్ హీ మానిటర్స్ ద థింగ్ హౌ థింగ్స్ ఆర్. అండ్ ఏదైనా ఫైనల్ క్లోజర్ నెగోషియేషన్కి అంటే హిస్ టైమ్ ఇస్ సమ్ టైమ్ అవైలబుల్ విత్ హిమ్. సో హౌ డూ యూ మేనేజ్ దోస్ టైమ్స్? సో అంటిల్ అన్లెస్ యూ గెట్ ఇన్ టు ద నిటీ-గ్రిటీస్ ఆఫ్ సెల్లింగ్, ఇలాంటివి మనకు తెలవు అన్నమాట.
సో ఎవరికి ఎంత ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఆల్రెడీ డిజిటల్ కాల్ అంటే మీకు ఫోన్ కాల్ వచ్చింది, లేకపోతే మీకు అది వచ్చిందంటే యూ ఆల్రెడీ వుడ్ హ్యావ్ టాక్ టు హిమ్ ఫర్ అవర్స్ టుగెదర్. అంటే 20 నిమిషాలు 30 నిమిషాలు మా ప్రాజెక్ట్ ఇది ఈజ్ అ వెరీ వెల్ ఇన్ఫార్మ్డ్ కస్టమర్. సో హౌ డూ యూ మేనేజ్ ద టైమ్ అనేది, సో ఇట్ కమ్స్ త్రూ ఎక్స్పీరియన్స్. సో దట్స్ వాట్ ఐఎమ్ సేయింగ్. Being a part of a company which is in the form of which is evolving, you'll get to understand all these things. So నేను ఒక reputed company already which has been into the business for 25 years, if I go there won't have been this kind of a learning opportunity. నేను మీకు చెప్పేది, మీ కంపెనీలన్నింటిలో కూడా you are lucky to be a part of such companies which have a vision and 4-5 ఏళ్ళే అయింది స్టార్ట్ అయ్యి. సో ఎవ్రీథింగ్ ఈజ్ ఎ లెర్నింగ్ ఆపర్చునిటీ ఫర్ మీ. మా దగ్గర నేర్చుకునేంతగా సేల్స్ వాళ్ళకి వేరే దగ్గర ఎక్స్పీరియన్స్ ఉండదు. అంటే వీ హ్యావ్ గాన్ త్రూ సో మెనీ డిఫికల్టీస్. ఇక్కడే నా కొలీగ్ కూడా ఉన్నాడు, అభిలాష్ అని. సో ఒక ప్రాజెక్ట్ మేము ఏం చేసామంటే, ఫస్ట్ మాస్టర్ ప్లాన్ 9 ఫ్లోర్స్కే వచ్చింది, బికాజ్ అబటింగ్ రోడ్ వాజ్ 60 feet. Then suddenly master plan got changed, it became 100 feet. So it was eating away into the projects. So that 6 towers we had to make it into 4 towers, and we had to go up by 22 floors. So by which time already we had 250 customers on board. So how do we handle this situation? వాళ్ళకి ఎలా చెప్తాం, మీరు గ్రీడీ అయిపోయారు, మీరు ఎక్కువ కడుతున్నారు, నేను చిన్న 9 floors అని నేను కొన్నాను, ప్రతి ఒక్కడు ఒకటి చెప్తా ఉంటాడు అనమాట. సో సేల్స్ గైజ్ యూస్ టు కమ్ టు మీ అండ్ అరే ఇట్లా ఈ డిఫికల్టీ ఉంది, ఆ డిఫికల్టీ ఉందంటే, దిస్ ఈస్ ద లెర్నింగ్ ఫర్ యూ. నో యూనివర్సిటీ విల్ టీచ్ యూ. సిట్ విత్ ద కస్టమర్, కన్విన్స్ హిమ్ వై దిస్ హెస్ హ్యాపెండ్. వీళ్ళ మంచికే కదా 4 towers వచ్చాయి, 6 బదులు 4 వచ్చాయి, 4 వచ్చాయి అంటే దాని అర్థం ఓపెన్ స్పేసెస్ పెరిగాయి, వాళ్ళ నంబర్ ఆఫ్ అపార్ట్మెంట్స్ ఎక్కువ వచ్చాయంటే ఇది ఎమ్యూనిటీ ఏరియా కూడా ఎక్కువ వస్తుంది. అండ్ దిస్ వీ హ్యావ్ నాట్ డన్ వాంటెడ్లీ. సో దెర్ ఇస్ ఎ గవర్నమెంట్ ఆర్డర్, ద రోడ్ గాట్ వైడెండ్. So 1 or 2 towers will actually sit bank on the road itself. So that's not a great situation. నేను చెప్పడం ఈజీయే కానీ అంత అంటే ఒక్కొక్క కస్టమర్ తోటి 1-2 గంటలు స్పెండ్ చేయాల్సి వచ్చింది. దట్ వాజ్ ఎ లెర్నింగ్ ఫర్ దెమ్. అండ్ వాళ్ళందరూ కూడా దే బికమ్ దేర్ ఫ్రెండ్స్ ఫర్ ఎ లైఫ్ టైమ్. ఎవరెవరైతే ఫైటింగ్ చేశారో వాళ్ళు దే ఆర్ గివింగ్ అస్ రెఫరల్స్. ఓకే, సో అదంతా నా కంపెనీలో ఏమవుతుందో అది చెప్పాను. కానీ ఇది మోస్ట్ ఇంపార్టెంట్ యాక్టివిటీ. ఐ థింక్ వేణు విల్ అగ్రీ విత్ మీ. మీరు కంపెనీ అంటే వెంకటరామరెడ్డి గారు, ఆనంద్ రెడ్డి గారు, రామరెడ్డి గారు కాదు. లెట్ మీ టెల్ యూ, ఫర్ ఎ కస్టమర్ ద కంపెనీ ఈజ్ ద ఫ్రంట్ లైన్ సేల్స్ పర్సన్, ముందు ఉన్న అతనే. సో దే షుడ్ వాట్ యూ కాల్ ఎమోట్ యువర్ థాట్స్. మన ఫిలాసఫీ మనం ఏమని చెప్పదలుచుకున్నాం. Because customer doesn't see me or my promoter or anyone. For him, the buck stops there. So training the personnel is very, very important. We spend time, I spend a lot of time on training these people. I have a Monday meeting every day which runs from 9:30 to 5:30, where people have to come and make presentations. సో ఈ ట్రైనింగ్లో మేము ఫోకస్ చేసే ఒక్కోసారి ఎక్స్టర్నల్ ట్రైనర్స్ కూడా తీసుకొచ్చి చేస్తూ ఉంటాం. బిహేవియరల్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. వేణుగారితో నిన్న ఓవర్ ద ఫోన్ నేను చెప్పాను, you transform the people. Sales is, it happens on its own. It's a fallout. The process is you transform the people. ఒక మనిషిని మీరు ఇంటర్నల్గా మార్చారంటే, రామరెడ్డి గారు అన్నట్టు డిసిప్లిన్ 9:30కి రాలేకపోతే అంటే, సో దెర్ ఆర్ లాట్ ఆఫ్ పీపుల్ ఇన్ మై ఆర్గనైజేషన్ ఆల్సో. ఐ హ్యాడ్ టు బీ బిహైండ్ దెమ్, ఐ హ్యాడ్ టు ఎక్స్ప్లెయిన్ దెమ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ బీయింగ్ డిసిప్లిన్డ్. కస్టమర్ మీరు రమ్మన్నారు, ఆ టైంకి రాలేదంటే యూ లాస్ట్ ఎ సేల్. అండ్ మన దగ్గర ఏంటి, ప్రతిదాన్ని డబ్బుతోటి ఈజీగా అర్థమవుతుంది. బికాజ్ యూ లాస్ట్ ఎ సేల్, యూ లాస్ట్ సమ్ ఇన్సెంటివ్. Okay, you lost some 10,000 rupees perhaps. So you change the people from inside. వాళ్ళ డెవలప్మెంట్కి మీరు ఇది నేర్చుకో. ఇప్పుడు వాడికి ఎంబీఏ లేకపోతే ఐ టెల్ మై పీపుల్, ఎంబీఏ ఇస్ అ వెరీ ఇంపార్టెంట్ థింగ్. అండ్ ఈరోజు ఈజీ కూడా కూర్చొని దెర్ ఆర్ 10 universities విచ్ విల్ ఆఫర్ యూ ఎక్స్టర్నల్, ఏదో సిక్కిం మణిపాల్ ఉంటుంది, ఇంకేదో ఉంటుంది. అంటే యూ నీడ్ నాట్ గో టు అన్ IIM అండ్ డూ దాట్. ఆన్లైన్ ఆల్సో యూ కెన్ డూ. సో లెర్నింగ్ హ్యాస్ టు బీ కాన్స్టెంట్. సో ట్రాన్స్ఫార్మ్ చేయండి వాళ్ళని యాటిట్యూడినల్గా. నెగోషియేషన్ ఎట్లా చేయాలి, కస్టమర్తో రిలేషన్షిప్ ఎట్లా పెంచుకోవాలి. చాలామంది అడుగుతారు, సార్ మీరు బాగానే పెంచుకుంటారు, మీరు అనడం ఈజీయే. యూ హ్యావ్ దట్ స్కిల్, ఐ డోంట్ హ్యావ్ విత్ ఇన్ మీ. సో ఎవ్రీథింగ్ కెన్ బీ లెర్న్డ్. హ్యాండ్ హోల్డ్ చేయాలి. అండ్ ఫంక్షనల్ అండ్ ట్రాన్సాక్షనల్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ కంపెనీ గురించి మనం అంటే మా ఆరిజిన్ ఎక్కడ, మాకు ఎన్ని ప్రాజెక్ట్స్ ఉన్నాయి,
దెన్ ప్రోడక్ట్ ఇన్ఫర్మేషన్ కరెక్ట్గా అంటే టు ద నిటిగ్రిటీస్ అనమాట. Like why we use certain kind of tiles, or why we use why we want to go to aluminum versus UPVC. Okay, we have to get into those nitty gritties so that it will be explaining will be easy. లేకపోతే మీరు అల్యూమినియం అంటే కాస్ట్ సేవింగ్ అని అల్యూమినియం పోతున్నాం అంటే పీపుల్ డోంట్ అండర్స్టాండ్ ద ప్లాస్టిక్ ప్రైసెస్ హ్యావ్ గాన్ అప్ అండ్ దెర్ ఆర్ నో సప్లయర్స్ విత్ ఇన్ ద కంట్రీ బికాస్ చైనా is the source of raw materials. So big companies who are either to used to supply to me, like LG, the guy who makes your TV vagara, he was also into UPVC windows. He has wound up his shop. So where do I source? So unless until your people know each and everything, because customer em adugutado manaku teladu. See, let me tell you, by the way, most of my sales people are more knowledgeable in the floor plan, layout, then specifications, vastu, etc. For the simple reason, each of my salesperson meets at least 40 to 50 people in a month, which I don't do. ఈ 40-50 మంది ఏం క్వశ్చన్లు అడుగుతారో ఎవరికి తెలియదు. ఒక్కోసారి నేను చూస్తాను, అట్ టైమ్స్ ఐ మీట్ దెమ్, ఐఎమ్ సర్ప్రైజ్డ్. దిస్ టైమ్ ది ఐటీ గైస్ ల్యాప్టాప్ తీసుకొని వస్తాడు, దేర్ ఆర్ 100 క్వశ్చన్స్ ఇన్ ఎక్సెల్. ఈ వాంట్స్ టు గెట్ ఇన్ టు మీ ల్యాండ్ డీటెయిల్స్ అంతా కూడా నేను అక్కడ వెబ్సైట్లో ఇంతే ఉంది, దాని బియాండ్ ఏముంది, ఇదైతే ఏమవుతుంది, అదవుతుంది, రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ ఉందా, స్ట్రామ్ డ్రైన్స్ ఉన్నాయా, అది ఇక్కడ ఎందుకు ఉంది, దాని ఇంక్లినేషన్ ఇలా ఎందుకు ఉంది. ఐ టెల్ యూ దే హ్యావ్ ఆల్ ద టైమ్ ఇన్ ద వరల్డ్. సో ఓన్లీ ఇఫ్ యువర్ సేల్స్ పీపుల్ ఆర్ వెల్ ఎడ్యుకేటెడ్ ఇన్ ఎవ్రీథింగ్, దెన్ వాళ్ళ కాన్ఫిడెన్స్ లెవెల్ డిఫరెంట్గా ఉంటుంది. ఇఫ్ సంబడీ ఈజ్ ఏబుల్ టు ఆన్సర్, లేకపోతే సార్ ఇది ఉంది 2 BHK, హాల్ వచ్చేసి 12/10, మాస్టర్ బెడ్రూమ్ వచ్చి 13/12, ఏదో ఇట్లాంటి పెరిఫరల్ ఇన్ఫర్మేషన్ ఇస్తే దే నాట్ బి ఇంప్రెస్డ్. యాజ్ ఎ సెడ్, for us, the brand ambassadors, the greatest investment is salespeople. If they are good, your job is done. I might be good. I can speak fluently in 3 languages. I read some 50 books in a year. I watch 200 movies in a year, and I watch Telugu, English, and I can converse with anyone about any subject. So what? I'm not meeting the customer. Okay. So my guys have to be well versed in many of the things. So our focus akkada untundi. So financials aithe we also tell them business plan. Ee project di ante we don't shy away, ante unnadu unnatuga cheptam. Ee business plan ila undi, FSI cost enta undi, land cost enta undi kabatti FSI cost enta, construction cost enti, marketing, so that they'll be sensitized. Ante అరే మనం 5,500కి అమ్మకపోతే నడవదురా, గిట్టుబాటు కాదనేది వాడికి తెలియాలి, సేల్స్ వాడికి. లేకపోతే అచ్చా ప్రమోటర్ ఆనంద్ వాంట్స్ టు మేక్ మోర్ మనీ, అందుకని 500 రూపాయలు పెంచేసాడు అని దగ్గర కావద్దు కదా. ఐ రేజ్ 500 రూపీస్ ఆర్ 200 రూపీస్ అని హ్యావ్ టు టెల్ దెమ్ లేబర్ కాస్ట్ పెరిగింది, GST ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ దే హ్యావ్ డిసలౌడ్, సో దట్ 18% ఈస్ కమింగ్ ఆన్ టు మై హెడ్. ఐ పుట్ ఇట్ ఆన్ ద ఎక్సెల్ అండ్ షో ఇట్ టు దెమ్. సో అన్లెస్ అంటిల్ దే డోంట్ నో ద పెయిన్ వాట్ ఐఎమ్ గోయింగ్ త్రూ, హౌ కెన్ వీ ఎంపథైజ్? And how many of the sales people or people who are not actively involved in construction or financials know that the margins in real estate is hardly 7-8% if everything goes well, under 2 digits? How many of us know? How many people know? Everybody thinks ki, oh, they are making tons of money. Only cash flows అవుతున్నాయి, బయట అప్పులు ఉన్నాయి అనేది సంగతి చాలా తక్కువ మందికి. మనీ వస్తుంది 50 కోట్లు 60 కోట్లు ఎవ్రీ మంత్ వస్తుంది, బట్ ఐ హ్యావ్ టు పే మై ఇన్వెస్టర్స్, ప్రమోటర్స్, అది కదా. సో బేసిక్ రియల్ ఎస్టేట్ నాలెడ్జ్ కూడా చెప్తాము, మాస్టర్ ప్లాన్, ఫ్లోర్ ప్లాన్స్, ఎక్సెట్రా. అండ్ కాంపిటీషన్ ఈజ్ ఇంపార్టెంట్. వాట్ ఈస్ హ్యాపెనింగ్, వీళ్ళే ప్రాజెక్ట్ లాంచ్ చేశారు, వాళ్ళే ప్రాజెక్ట్ లాంచ్ చేశారు, ఐ ఎంకరేజ్ దెమ్ టు గో అండ్ సీ ద ప్రాజెక్ట్ సైట్స్. సో దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సో ప్రైస్ ఈజ్ ఆల్సో బెంచ్ మార్క్డ్ అగేన్స్ట్ వాట్ యువర్ కాంపిటీషన్ ఈజ్ సెల్లింగ్. యువర్ కాంపిటీటర్ ఈజ్ సెల్లింగ్ at 6,000 rupees a square feet, you are still at 5,000 rupees a square feet, there is something wrong, or we have slept off. బాగానే నడుస్తుంది కదా అనేసి, బట్ దెర్ ఇస్ స్కోప్ టు పిక్ దట్ 1,000 రూపీస్లో ఒక 500 రూపీస్ అన్న మనం చేసి ఉండేవాళ్ళం. లాస్ట్ 50,000 స్క్వేర్ ఫీట్ వీ లాస్ సో మచ్ ఆఫ్ మనీ అనేది ఆ సెన్సిటైజ్ చేయడం ఉండాలన్నమాట. ది ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీస్, దట్ ఈస్ ఫర్ కస్టమర్ ఎడ్యుకేషన్. నువ్వు ఇక్కడ ఎందుకు కొనాలి అంటే ఇన్వెస్టర్స్ కూడా ఉంటారు. వాట్ విల్ హ్యాపెన్ ఇఫ్ యూ బై హియర్ అట్ దిస్ పర్టికులర్ ప్రైస్? సో I tell people, for example, you know my Kondapur project, the price is 6,500 rupees per square feet. My sales people tell them, the customer,
3 years తర్వాత ఇది డెఫినెట్గా 10,000 రూపీస్ స్క్వేర్ ఫీట్ అవుతుందంటే నువ్వు చెప్తావా బాగానే చెప్తావు నువ్వు అమ్మాలి కదా అంటే దెన్ దే విల్ గివ్ ద లాజిక్ వై బికాస్ వెన్ వీ బాట్ ద ల్యాండ్ ఇట్ వాస్ 12.5 crore an acre. Now it is 45 crores an acre. Even if I were to do the project, I can't sell anything less than 8,000 rupees a square feet. So that kind of a knowledge needs to be imparted. So communication skills, obviously. So one can rule the world. I mean, I keep telling people, if you are very good at English, that is the global language, and you are decently good at mathematics, you can rule the world. You don't require a degree from IIT or IIM or whatsoever. You are good at this, you can sell anything. So lot of plotted development brokers, they make I think 4-5 times more money than most of us sitting in this room. So that is only gift of the gab. So we also tell them, train them on workplace tools like PowerPoint, Excel apps, modeling, etc. The relatively new developer, how he has to, I mean, this is, I have come to the crux of this. మేము ఒక 10 years జర్నీలో ఇక్కడ దాకా వచ్చాం విత్ హార్డ్ వర్క్. రిలేటివ్లీ న్యూ డెవలపర్ ఎలా ఏం చేయాలి? దెర్ ఆర్ 2 types ఆఫ్ న్యూ డెవలపర్స్. వన్ ఈజ్ బ్యాక్డ్ బై ప్రైవేట్ ఈక్విటీ ఫండ్స్ ఆర్ సమ్ బ్యాంక్స్ ఆర్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ వేర్ ద థింగ్ ఈజ్ ఈజీ బికాస్ ఆయనకి సేల్స్ అనే దాని మీద ఇబ్బంది ఉండదు. అంటే ప్రోడక్ట్ తయారవుతే ఎట్లాగో అమ్ముడుపోతుంది. ఈ నీడ్ నాట్ లూజ్ ఎ స్లీప్ ఎవ్రీ డే, ఐ హ్యావ్ నాట్ సోల్డ్. ఓకే, సో ద కన్స్ట్రక్షన్ కీప్స్ ప్రోగ్రెసింగ్. ఉన్న 5-10 కస్టమర్లు కూడా దే ఆర్ హ్యాపీ బికాస్ construction is happening. So after some time, more number of customers might come. But if there is no financial backing and majorly the project is a self-funded project, what we need to do? Ikkada key factors, drivers entante, the promoter himself. So what is his vision? And I keep having these dialogues. I mean, once in a while, I keep meeting promoters. So I try and understand, is he a long-term player? ఆయనకు విజన్ ఉందా, ఆయనకు క్లారిటీ ఉందా, ఎథిక్స్ ఉన్నాయా? Okay, what are his future plans? If I were to go for an employment and join such a company, I would obviously ask him this first question: where do you see yourself 3 years down the line? Where do you see yourself 5 years down the line and 10 years down the line? Because నేను నీతో ప్రయాణం చేయాలి కదా, మీకు గ్రోత్ ప్లాన్స్ లేకపోతే నేను కష్టం కదా. సో ఎనీ కంపెనీ అంటే 4-5 years వచ్చి ఐ డోంట్ నో హౌ మెనీ నెంబర్ ఆఫ్ ఫ్లాట్స్ యూ వుడ్ హ్యావ్ మేడ్, 1000 1200 చేసిన వాళ్ళు. So then one should focus on the organizational structure. So you need to have at least 3-4 people, even if it costs nice kind of people on board, because you can work through so many people. Lepo the one-man army అయిపోతాం and your energies will be sapped. So you can actually grow through all of these. ఒక sales head, ఒక CFO, engineering head, and mentor is a very important person. There has to be some guy, brainy person, and who has a lot of knowledge and intellectually at a superior plane, with whom you can discuss on a day in and day out basis. And happily I am seeing a lot of developers doing that. Lot of developers do have mentors. సో ఇలా ఉంది అంటే రోజు గైడ్ చేసేవాళ్ళు ఎవరో ఒకరు, అంటే గురువు అనేది ఓల్డ్ కాన్సెప్ట్ కదా, అంటే మార్గదర్శకుడు ఎవరో ఒకరు ఉండాల్సిందే, రైట్? సో యూ హ్యావ్ వన్ గుడ్ మెంటర్, దెన్ ఎవ్రీబడి విల్ ఫాలో సూట్. హీ విల్ హెల్ప్ యూ ఇన్ హైరింగ్ గుడ్ టాలెంట్. Technology, MIS, ERP, which is very, very key now. And కొత్త డెవలపర్కి ఇది చాలా ఇంపార్టెంట్ అండి, అసోసియేషన్స్ అండ్ పార్ట్నర్షిప్. ఫర్ ఎగ్జాంపుల్, వెన్ వీ వర్ న్యూ, వెన్ ఆనంద్ అండ్ సూర్య స్టార్టెడ్ PBL సిటీ, దే హ్యాడ్ డన్ ఎనీ ప్రాజెక్ట్. ఒక చిన్న ప్రాజెక్ట్ ఏదో తెల్లాపూర్లో చేశారు. 25 ఎకరాల ప్రాజెక్ట్ నేను చేస్తున్నా అంటే ఎవరు వచ్చి ఎందుకు కొనాలి? సో వాట్ దే హ్యాడ్ డన్, వన్ గుడ్ థింగ్, క్లెవర్ థింగ్ ఇస్ కన్స్ట్రక్షన్ బై L&T. సో లాట్ ఆఫ్ పీపుల్ థాట్ కి ఇట్ వాస్ L&T's project. It brought in lot of credibility. Yes, వీళ్ళు కడతారు, డెలివర్ చేస్తారు. అదర్వైజ్ వై L&T will come and sign with what do you call? సో అసోసియేషన్స్లో ఇండస్ట్రీ ఒకటి. అంటే ఇఫ్ యూఆర్ క్రెడై మెంబర్, ఆబ్వియస్లీ ఇట్ విల్ యాడ్ వాల్యూ. నౌ ఎవ్రీబడి నోస్ కి ఇఫ్ యూఆర్ క్రెడై మెంబర్, యూ కాంట్ జస్ట్ లైక్ దట్ బికమ్ ఎ క్రెడై నంబర్. యూ షుడ్ హ్యావ్ డెలివర్డ్ వన్ ప్రాజెక్ట్ అట్లీస్ట్. దట్ ఈస్ అ నామ్. కంప్లీట్ చేసి హ్యాండ్ ఓవర్ చేసి ఓసీ వచ్చిన ప్రాజెక్ట్ ఉంటేనే క్రెడైలు తీసుకుంటారు. సో యూ యాడ్ ఎ క్రెడై, దట్ హెల్ప్స్. ఆర్కిటెక్ట్స్ అండ్ కన్సల్టెంట్స్, if you have some decently big name associated with you, that will help. Construction partners, మనం ఒకవేళ యూ వాంట్ టు హైర్ ఏ కన్స్ట్రక్షన్ అంటే చాలామంది ఓన్గా చేస్తారు, అక్కడ ఇది ఇట్ డజంట్ మేక్ సెన్స్. బట్ ఇఫ్ యు ఆర్ హైరింగ్ లైక్ అస్, లైక్ we work through our associations. So we have L&T, we have Tata, we have JMC. Okay,
ఫైనాన్షియల్స్ పార్ట్నర్ ఎవరన్నా ఉంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఐసిఐసిఐ ఈస్ గివింగ్ యూ కన్స్ట్రక్షన్ ఫైనాన్స్ ఆర్ హెచ్డిఎఫ్సి ఈస్ గివింగ్ యూ కన్స్ట్రక్షన్ ఫైనాన్స్, దట్ విల్ యాడ్ టు యువర్ క్రెడిబిలిటీ అండ్ ఆల్సో టు ద కాన్ఫిడెన్స్ ఆఫ్ ద కస్టమర్. సో ప్రాజెక్ట్ స్టార్ట్ చేసే ముందు మార్కెటింగ్ రోడ్ మ్యాప్ అండ్ బడ్జెట్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. సో మనము వీఆర్ ఇన్ ఇనిషియల్ ఫేజ్ ఆఫ్ బిల్డింగ్ ఎ బ్రాండ్. ఓకే, సో ముందే ఒక బడ్జెట్ మైండ్లో పెట్టుకొని 3% ఇస్ ద ఇండస్ట్రీ స్టాండర్డ్, ఇట్ కెన్ బి ఎనీథింగ్. సో లాట్ ఆఫ్ డిస్కషన్స్ నీడ్ టు హ్యాపన్కి ఈ ప్రాజెక్ట్కి మనం ఎలా మార్కెట్ చేస్తాం అండ్ వెన్ అండ్ వేర్ వీఆర్ గోయింగ్ టు స్పెండ్ దిస్ కైండ్ ఆఫ్ ఎ మనీ. ఫర్ ఎగ్జాంపుల్ గెయినింగ్ విజిబిలిటీ అట్ లాంచ్ టైమ్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో మీరు 4 years ప్రాజెక్ట్ అయినా 3 monthsలోనే మీరు స్టార్టింగ్ 3 monthsలోనే యూ టు స్పెండ్ బర్న్ 25-30% ఆఫ్ యువర్ బడ్జెటెడ్ అమౌంట్స్. యువర్ సేల్స్ అండ్ కార్పొరేట్ ఆఫీసెస్, దే ఆర్ ద బ్రాండ్ టచ్ పాయింట్స్. దానివల్ల చాలామంది ఇంప్రెస్ అవుతారు. హౌ అంటే లావిష్గా ఉండకపోయినా హౌ నీట్ అండ్ క్లీన్, స్పిక్ అండ్ స్పాన్, గన్ పెట్టి చెప్పాలి 9 గంటలకల్లా ఇట్ హ్యాస్ టు బి క్లీన్డ్ అండ్ స్పిక్ అండ్ స్పాన్. సో దే ఆర్ ద టచ్ పాయింట్స్. దే ఆల్సో ఫర్ ఏ రిలేటివ్లీ న్యూ డెవలపర్ దే గివ్ ఏ ఫ్లేర్. అంటే కస్టమర్ విల్ వాడికి సైకలాజికల్గా మైండ్లో ఉంటుంది, ఓహో ఇది బాగుంది. ఎట్లా అయితే అది పిల్లల్ని చూడడానికి ఎవరు ఇంటికన్నా ఎందుకు వెళ్తారంటే వాళ్ళ ఇల్లు ఎట్లా ఉంది అంటే యూ విల్ గెట్ ఎ ఫీల్కి హౌ ఇస్ దిస్ ఫ్యామిలీ అనేది. సో హౌ ఇస్ దిస్ డెవలపర్ అనేది సేల్స్ ఆఫీస్ అండ్ కార్పొరేట్ ఆఫీసెస్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అది ఎక్స్పెన్స్ అయినా మనం చేయాల్సిందే. కార్పొరేట్ ఆఫీస్ హ్యాస్ టు బి రియలీ నైస్. ఇప్పుడు మీరు ఒక 500 crore ప్రాజెక్ట్ చేస్తున్నారు, దేర్ ఇస్ నో హార్మ్ ఇన్ స్పెండింగ్ 1 crore ఆన్ ఫర్బిషింగ్ ద కార్పొరేట్ ఆఫీస్, బికాస్ దాట్ విల్ గివ్ యూ, మీరు 10 అడ్వర్టైజ్మెంట్లు టైమ్స్ ఆఫ్ ఇండియాలో చేసినా దానివల్ల ఉపయోగం ఉండదు. సో దిస్ ఈస్ ద ప్లేస్ వేర్ ద కస్టమర్స్ ఆర్ కమింగ్. బ్లాగ్స్ అండ్ ఇంటర్వ్యూస్, సిన్స్ యు ఆర్ న్యూ అంటే యూ హ్యావ్ టు మేక్ యువర్ సెల్ఫ్ విజిబుల్. ఇప్పుడు ఇఫ్ యు ఆర్ అన్ ఇంజనీర్, ఇఫ్ యు ఆర్ చార్టెడ్ అకౌంటెంట్, ఇట్ ఆల్సో హెల్ప్స్ అంటే యువర్ వ్యూస్ లైక్ ఫ్రమ్ దట్ పర్టికులర్ పర్స్పెక్టివ్. సో యూ హ్యావ్ టు హైర్ ద పబ్లిక్ రిలేషన్ గాయ్ అండ్ డూ ఆల్ దాట్. అండ్ అట్రాక్టింగ్ లీడర్స్. సో ఒక ఈ సైజ్ కంపెనీకి ఒక మంచి లీడర్ రావాలంటే, ఇప్పుడు నేను చెప్పింది ఏంటంటే ఓ సేల్స్ హెడ్ కానీ ఒక కన్స్ట్రక్షన్ హెడ్ కానీ వీళ్ళందరూ చాలా ఇంపార్టెంట్. సో వై విల్ సంబడి కమ్ అండ్ జాయిన్ యూ? అరే ఇది పెద్ద నేమ్ కాదు అంటే దాట్ ఆన్సర్ ద ప్రమోటర్ షుడ్ గివ్ దెమ్. నాతోటి మీరు ఇట్లా అసోసియేట్ అయితే దిస్ ఈజ్ వాట్ ఐఎమ్ గోయింగ్ టు గో అండ్ మీరు కూడా యూ విల్ ఆల్సో బి ఏ పార్ట్నర్ ఇన్ మై వాట్ యూ కాల్ సక్సెస్ ఆర్ వాట్స్ ఎవర్. సో అది చాలా ఇంపార్టెంట్. అండ్ మీ ప్రాజెక్ట్లో అట్లీస్ట్ హ్యావ్ వన్ బిగ్ హుక్ ఆర్ డిఫరెన్షియేటర్. ఫర్ ఎగ్జాంపుల్, ఎందుకంటే యు ఆర్ కంపీటింగ్ విత్ ద బిగ్ నేమ్స్. ఎవ్రీ మీడియం సైజ్ డెవలపర్ ఆర్ స్మాల్ సైజ్ డెవలపర్ ఇస్ ఆ నేబర్హుడ్లో. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొల్లూరులో చేస్తున్నారు. కొల్లూరులో దెర్ ఆర్ 10 other నేమ్స్, అవుట్ ఆఫ్ విచ్ 2 or 3 are వెరీ బిగ్ నేమ్స్. ఆ తెల్లాపూరు అటు ఇటు అంతా కూడా. సో హౌ డూ యూ స్టాండ్ అవుట్? సో దెర్ హ్యాస్ టు బిగ్ హుక్ విచ్ ద అదర్ గైస్ డోంట్ డూ. లైక్ స్మార్ట్ హోమ్స్ అనొచ్చు మనం, గివ్ సమ్ అడిషనల్ ఫీచర్స్. ఆర్ ఈవీ ఛార్జింగ్ ఫెసిలిటీ ఫర్ ఈచ్ కార్ ఉంటుంది మా దాంట్లో. మేక్ ఎ బోల్డ్ అనౌన్స్మెంట్, రైట్? లాస్ట్ బట్ నాట్ లీస్ట్, యూ కాంట్ షార్ట్ సర్క్యూట్ ఏ మినిమం జర్నీ ఆఫ్ 5 years టు బిల్డ్ ఏ రియల్ ఎస్టేట్ బ్రాండ్. ఇట్ రిక్వైర్స్ ఒక 5 ఏళ్ళు అయితే కానీ అక్కడ నుంచి మనం యూ కాంట్ టేక్ ఆఫ్. అక్కడ ఇవన్నీ కూడా ఒక 5 years జర్నీ తర్వాత యూ డెలివర్డ్ సమ్ 4-5 projects. Then doing all this, in my opinion, will take you places. Thank you.